రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగానే రేవంత్ రెడ్డి గారు హిట్లర్ స్ఫూర్తి అనడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? హిట్లర్ స్ఫూర్తి ఎట్లా అవుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక వ్యతిరేక శక్తిగా చూస్తారు కదా, మీకేమనిపించింది? కొమ్మినేని గారు, మీకు నాగార్జున యాదవ్ గారికి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చరిత్రలో పురాణాల్లో ఎవరైతే విలన్లుగా చిత్రీకరించబడి విలన్లుగా వ్యవహరించారో ఆ క్యారెక్టర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా ఉంది. కొద్ది కాలం క్రితం అంటే ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. పురాణాల్లో నాకు ఇష్టమైన క్యారెక్టర్లు రెండు ఉన్నాయి, ఒకటి దుర్యోధనుడు, రెండు కర్ణుడు. చంద్రబాబు నాయుడు గారు దుర్యోధనుడు అయితే ఆయన దగ్గర నేను కర్ణుడిలాగా ఉండిపోవాలన్నదే నా కోరిక అని చెప్పారు. నిజమా? నాకు గుర్తులేదండి, భలే పాయింట్ రేజ్ చేశారే నిజంగా. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటి, ఎన్టీఆర్ గారు తీసిన దానవీర సూర్యకర్ణ సినిమా చూసేసి కర్ణుడు గొప్పవాడు అని చాలా మంది అనుకుంటుంటారు. రేవంత్ రెడ్డి గారు అలా అనుకోకూడదు. యాక్చువల్లీ కర్ణుడు అనే వ్యక్తి దుష్ట చతుష్టయంలో ఒక క్యారెక్టర్, అంటే అత్యంత దుష్టుల్లో అతను ఒకడు. ద్రౌపదిని సభకు తీసుకొస్తూ ఉన్న సమయంలో అందరూ మౌనంగా ఉంటే తను మౌనంగా కూడా ఉండకుండా ఈమెకు 5 భర్తలు ఉన్నారు, ఈమె ఒక వేశ్యతో సమానం, ఈమె వస్త్రాలను నిండు సభలో వచ్చినా తప్పు కాదు అంటూ అవహేళన చేసిన వ్యక్తి కర్ణుడు. కానీ అలాంటి క్యారెక్టర్ నాకు ఇన్స్పిరేషన్. దుర్యోధనుడు అంటే చంద్రబాబు నాయుడు దుర్యోధనుడు, నేను కర్ణుల్లో ఉండాలి నాకు అది అని చెప్పాడు. ఆ రోజే అనిపించింది ఎందుకు ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్లను ఇన్స్పైర్ అవుతున్నారు. ఇక హిట్లర్ అని చెప్తున్నారు. హిట్లర్ అనే వ్యక్తి 1,10,00,000 మందిని ఒక యూత్ జాతిని లేకుండా చేయడానికి ఊచుకోత కోయించిన వ్యక్తి. అది కూడా ఏది అత్యంత దారుణంగా గ్యాస్ ఛాంబర్లలో పెట్టి లక్షల మందిని చెప్పారు. 15 లక్షల మంది చిన్న పిల్లల్ని చంపించేశాడు. వికలాంగులు, మానసిక రోగులు ఉంటే వాళ్ళని కూడా ఇదే విధంగా లేకుండా నిర్మూలించడానికి చంపేసిన వ్యక్తి. 1,00,00,000 మందికి పైగా చంపేశాడు. యూదులతో గ్రామాల్లోనికి గన్నులు తీసుకొని వెళ్లి చొరబడి వాళ్ళతోనే పెద్ద పెద్ద గోయిలన్నీ తవ్వించేసి ఆ తర్వాత తుపాకులతో కలిసి వాళ్ళందరినీ అదే గోతుల్లో వేసి పాతి పెట్టిన వ్యక్తి హిట్లర్. అలాంటి వ్యక్తి మాకు ఇన్స్పిరేషన్, అందుకే హైడ్రా తెచ్చాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే నియంత్రణని ఇష్టపడుతున్నామా? అంటే ఎక్కడో పాలకుల్లో తెలియకుండానే ఒక నియంత్రణ ఆలోచన ధోరణి ఉందా అన్న ఆందోళన అయితే కలుగుతుంది. హైడ్రా అన్ని పూర్తి చేశామని చెప్తున్నారు. అసలు వీడికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరైనా పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఏదో కొద్దిగా తక్కువ డబ్బుకు భూమి వస్తుందనో స్థలం వస్తుందో అన్నప్పుడు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుంటారు. ఆ సమయంలో అధికారులు కదా దాన్ని నిలువరించాల్సింది. కట్టేసి ఇల్లు కట్టుకున్న తర్వాత నేను నిర్దాక్షిణ్యంగా కూల్చేశాను, నాకు హైడ్రా అనేది హిట్లర్ నుండి ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. ఇట్లా ఇది ఆపరేషన్ హైడ్రా అన్నది బ్రిటిష్ వాళ్ళు జర్మనీ మీద బాంబులు దాడి చేసినప్పుడు దానికి ఆపరేషన్ హైడ్రా అని పెట్టారు. హైడ్రా అనేది ఒక రాక్షసి. పురాణాల్లో, గ్రీకు పురాణాల్లో ఏంటి, ఒక తల నరిగితే దానికి 3-4 తలలు పుట్టుకొస్తూ ఉంటాయి. అదే విధంగా హిట్లర్ కూడా ఒక ఆయుధాన్ని నాశనం చేస్తే అవతల వాళ్ళు ఇంకా దానికంటే శక్తివంతంగా ఆయుధాలు, వ్యూహాలు తయారు చేసుకుంటూ ఉంటారని హైడ్రా అని పేరు పెట్టారు. దాన్ని తీసుకొని వచ్చి సామాన్య ప్రజల మీద, సగటు సామాన్యుల మీద ఉపయోగించడమే కాకుండా, సరే నేను అన్ని నీటి వనరులను కాపాడడం కోసం, చెరువులు, నదుల్ని కాపాడడం కోసం ఈ పని చేశానని చెప్తే బాగుండేది. కానీ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి గారు నాకు హిట్లర్ స్ఫూర్తి, హిట్లర్ అందరినీ ఊచుకోత కోసారు, ఎవరినైనా చంపేసే వ్యవస్థ అది, అలాంటి వ్యవస్థ ఇక్కడ తీసుకొని వచ్చాను అని ఆ పోలిక చెప్పడం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. రేవంత్ రెడ్డి గారు చరిత్ర గురించి బ్రీఫింగ్ తీసుకుంటున్నారా లేకపోతే పూర్తిగా చదువుతున్నారా? అంటే హిట్లర్ గురించి క్యారెక్టర్, అతనికి ఉన్న ఈ ఫీచర్స్ అన్ని తెలిసి ఉంటే అలా మాట్లాడి ఉండేవారు కాదేమో మరి. రైట్. అయితే మీరు అన్న దాంట్లో ద్రౌపది పవిత్రమైనటువంటి వ్యక్తిగా, ప్రత్యేకించి హిందువులు, భారతీయులు ఆ పదం మీరు విత్డ్రా చేసుకోండి. ఆ పదాన్ని కర్ణుడు అన్నాడో లేదో కానీ మనం ఆ పదం అనకుండా ఉంటే బెటర్గా, నేనైతే అది అటువంటి వాడొద్దని చెప్తాను. వాడకుండా ఉంటేనే బెటరు. ఆయన దానవీర సూరకర్ణలో దుర్యోధనుడ మహిసభలో అనుకుంటా కదా ఆ పదం, అట్లాంటి పదం కాకుండా పంచభర్తృక అన్న పదాన్ని వాడారు. ఆవిడ పవిత్రమైనటువంటి వ్యక్తిగా మన హిందువులంతా కూడా కొలుస్తారు కాబట్టి ఆ పదాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి విత్డ్రా చేసుకోవాలని నా సూచన. రామ్నాథ్ గారు, దాంట్లో తప్పేం లేదు, నేను విత్డ్రా చేసుకోవడానికి. నేను చెప్పింది ఏంటంటే, అంత పవిత్రమైన ఒక మహిళ గురించి అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి కర్ణుడు అని నేను చెప్పాను. సో ఒకవేళ మీరు చెప్పినట్టు పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఉద్దేశం అది కాదు, దాంట్లో అనుమానం ఏం లేదు. ద్రౌపది గారిని కిచ్చపరిచే శక్తి, సామర్థ్యం కాదు, ఆమె చాలా గొప్ప మహిళ, చాలా పతివ్రత. ఇలాంటి వాళ్ళందరూ కొద్దిగా అలాంటి మాట్లాడారు అని చెప్పే క్రమంలో చెప్పారు. అంతకుమించి మరో ఉద్దేశం అయితే లేనే లేదు కొమ్మినేని గారు. రైట్. ఓకే, ఇక మరో అంశంలోకి వెళ్దాం. అయితే మీరు అన్నట్టు హిట్లర్తో పోల్చుకోవటం అది కరెక్ట్ కాకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇచ్చారో కానీ అట్లాంటి కరెక్ట్ కాకపోవచ్చు.